నేను చేర్చుకుంటాను. ఆయన వాక్యం ఏంటి? నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఖచ్చితమైన వాగ్దానము. వచ్చాము కానీ త్రోసివేయబడ్డ వారముగా వెళ్తున్నాం ఎందుకు? ఆ తలంపు వచ్చిందంటేనే ఆయన మాట నమ్మలేదన్నమాట. ఆయన ఏమన్నాడు? నేను మాత్రం త్రోసివేయను. నువ్వేమనుకుంటున్నావు? నన్ను త్రోసేసాడండి ప్రభు. 3 సార్లు ప్రార్థన చేశాను, జవాబు ఇవ్వాల. ఆయన కూడా చూస్తున్నాడు. నీవు త్రోసివేస్తావా, నేను త్రోసివేస్తానో నువ్వే అర్థం చేసుకో. 3 సార్లకి చాలించావంటే అర్థం ఏంటి? నువ్వు త్రోసివేసావన్నమాట. ఎందుకు నీ ప్రార్థనలో కొనసాగించలేకపోయావు? అపనమ్మకం పెట్టింది ఎవరు? సాతాను మధ్యలో. నమ్మావు దాన్ని. చూడండి, క్రైస్తవ జీవితాన్ని కేవలము దేవుని మీద ఆధారపడి జీవించవలసిన జీవితము. సొంత జ్ఞానము కానే కాదు. బైబిల్ ప్రభు చెప్పాడా నేను నిన్ను త్రోసివేశానని? నేను ఎవరిని త్రోసివేయను అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. వాగ్దానం. మొన్నటి దినాన్ని చదువుకున్నాం. ఆయన వాగ్దానాలన్నీ మన పట్ల అవును అన్నట్లుగానే. ఎందుకు నీవు నా పట్ల కాదు అనిపించుకుంటున్నావు? నీ దగ్గర విశ్వాసం లేదు. ఈ దినాన ప్రభు మనతో అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పండి అందరూ. రోగిని స్వస్థపరచును. అధికారపూర్వకమైన ఆజ్ఞ అది నీకు ఇచ్చేశాడు. రోగి ఎవరు? పక్కోడు కాదు, నీకు నువ్వే. ప్రార్థన చెయ్యి. మన రోగాన్ని తీసివేసి నీతిని అనుసరింపచేసే ధైర్యముగా పోరాడే పరలోక రాజ్య వారసుడినిగా నిన్ను చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తల్ల ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రభు చెప్పిన మాటలు మన పట్ల యథార్థముగా చేసుకోవాల్సిన బాధ్యత మంది. ఆయన వాగ్దానాలన్నీ మన పట్ల అవును అన్నట్లుగానే, నీవు నేను కాదు అన్నట్లుగా జీవించడానికి దేవుడు ఒప్పుకోవట్లా. ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా చిన్న ప్రార్థన చేయాలనే మనసుంటే చేస్తారా? చేసేవాళ్ళు ఉంటే చేదురు. కానీ నేను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత చేదురు. కానీ ఒక్కరికి నేను అవకాశం ఇస్తాను. తల వంచుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, తీసుకుని వచ్చావు నాయన. అందరినీ క్షేమంగా తీసుకుని వచ్చావు ప్రభా. ఈ దినాన ఒక ప్రత్యేకమైన సందేశం నాయన. అందులో మమ్మల్ని బలపరచడానికి నీవు వాడిన ఆ మాటల్ని సద్వినియోగపరచుకునే బాధ్యత మా మీద పెట్టావు నాయన. వింటున్నాము కానీ జయించలేకపోతూ ఉన్నాము నాయన. అది మా సొంత బలహీనతను బట్టి మాత్రమే. జయించలేని స్థితి మా మీద ఏలుబడి చేస్తూ ఉంది ప్రభా. నీవు మమ్మల్ని జయశీలుగా చేసావు నాయన. జయించువానికి రాబోయే ఆశీర్వాదం ఏదో కూడా చెప్పావు ప్రభా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారము జయించువారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిత్తును అనే వాగ్దానము కూడా మా కొరకు చేసావు ప్రభా. మా దృష్టి ఆ సింహాసనం మీద ఉంచాలి ప్రభా. ఇహలోక సంబంధమైన మరి దేని మీద ఉంచేవారముగా ఉండనివద్దు నాయన. నీవు చూపించిన మార్గము తప్ప మా సొంత మార్గాల్లో మమ్మల్ని పోనీయొద్దు మా ప్రభా. నీవు చూపించిన మార్గములో, నీవు నడిపించే మార్గములో నిత్యత్వములో పాలు పంపులు పొందే కృప మాకు దొరుకుద్ది ప్రభా. దాన్ని దూరం చేసుకొని వద్దు నాయన. చేరువచ్చిన మేమందరము నిన్ను వెంబడించి నీ కృప పొందుతూ ఈ లోకంలో నీ సాక్షుణముగా జీవించినట్లు సహాయం చేసి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని